నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అమ్మను మించి దైవం లేదు. అందుకే సృష్టిలో ఏం చేసినా సరే ముందు తల్లి పాదాలకు నమస్కారం చేసి ఆ తర్వాత ఏ పని చేసినా విజయం సాధిస్తూ అని చెప్తారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇది మనకు చెబుతూ వచ్చేది. కానీ సమాజంలో పాశ్చాత్య పోకడలకు అలవాటు పడిన మనం తల్లిదండ్రుల కంటే కూడా సంపాదనకే ప్రాధాన్యతనిస్తున్నాం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నేను ఒక వీడియో చూపిస్తాను, ఆ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. వీడియో చూసారు కదా, ఇది జైపూర్లోని విరాట్ నగర్ ప్రాంతానికి చెందిన కథ. ఈ తల్లికి 2 బిడ్డలు. తల్లికి అనారోగ్యం పాలవడంతో చిన్న కొడుకు చూడను అని చెప్పడంతో పెద్ద కొడుకు దగ్గరే ఆ తల్లి చివరి దశలో ఉంది. అనారోగ్యంతో ఆ తల్లి అలానే పెద్ద కొడుకు దగ్గర మృతి చెందింది. మృతి చెందిన తర్వాత ఆ తల్లి ఒంటి మీద ఉన్న కాస్త బంగారం, వెండిని చివరి దశలో తల్లిని చూసుకుంది కాబట్టి పెద్ద కొడుకు ఇచ్చారు ఆ గ్రామస్తులు. కానీ చిన్న కొడుకు తల్లి చనిపోయింది అనే బాధ కంటే కూడా తల్లి బంగారాన్ని అన్నకిచ్చారనే ఆక్రోశంతో తల్లి చితికి నిప్పంటించడానికి అడ్డుపడ్డాడు. ఎంత దారుణం! కనీసం బ్రతుకంతా మన కోసం కష్టపడతారు. మనం సంతోషంగా ఉంటే వాళ్ళు సంతోషపడతారు, మనం బాధపడితే వాళ్ళు బాధపడతారు. మనకు కన్నీళ్ళు వస్తున్నాయంటే మనకంటే ముందు టెన్షన్ పడి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకొని ఆ కన్నీళ్ళను తుడవడానికి దారి ఏంటి అని వెతుకుతూ ఉంటారు. అలాంటి తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ అంత్యక్రియలను కూడా ఆస్తి కోసం అడ్డుపడుతున్న దుర్మార్గం నేటి సమాజంలో మొదలైంది అని అంటే అది ఎంత దారుణం! ఇలాంటి వాళ్ళని కొడుకు అని చెప్పుకోవడం కూడా అసహ్యంగా ఉంది. పువ్వు పుట్టగానే పరిమళించింది అన్నట్టుగా కొంతమంది గురించి చెప్తారు. కొంతమంది గురించి వింటుంటే చాలా గలీజ్గా అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు నాకు ఈ స్టోరీ, ఆ వీడియో చూసినప్పుడు అదే అనిపించింది. ఇదేనా మనం తీర్చుకునే రుణం? అరే, బ్రతికున్నంతసేపు మన కోసం సంపాదిస్తూనే ఉంటారు కదా. మనకు ఉద్యోగం వచ్చి మనకు పిల్లలు పుట్టి ఆ పిల్లలు ఎదిగి ఆ పిల్లల పెళ్ళిళ్ళు అయితే కూడా సంతోషపడుతూ ఉంటారు. వాళ్ళకు తోచినంత పెట్టాలి అనుకుంటూనే ఉంటారు కదా. అలాంటిది చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఒంటి మీద ఉన్న బంగారం కోసం కొట్టుకుంటూ వాళ్ళ చితికి నిప్పు పెట్టడానికి అడ్డుపడుతున్నామంటే సమాజం ఎటుపోతోంది? దీనికి కారణం ఏంటో తెలుసా? పాశ్చాత్య పోకడలు. హాయ్, హలో అనే అభిప్రాయాలు నమస్కారం అని చెప్పేటప్పటికీ రావట్లేదు. తల్లిదండ్రులను పూజించిన తర్వాతే ఏదైనా చెయ్యాలి అని చెప్పే సంస్కృతి ఏనాడో పోయింది. అమ్మా నాన్నకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అనే సంస్కృతి వచ్చింది. తల్లిదండ్రులు కూడా ల్యాప్టాప్లో మొబైల్ ఫోన్స్ వాడుతుంటే పిల్లలు చూసి మురిసిపోతున్నారే కానీ తన ఇంట్లో ఉన్న నాన్నమ్మ, తాతయ్య లేకపోతే తల్లిదండ్రులకు మినిమం గౌరవం ఇచ్చి మాట్లాడట్లేదు అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ధర్మబద్ధంగా మన సంస్కృతిని నేర్పించి పెంచాల్సిన పిల్లల్ని మన సంస్కృతి కంటే పరాయి సంస్కృతి చాలా గొప్పది కన్నయ్యా,
నువ్వు ఆ సంస్కృతిని నేర్చుకొని ఆ ఇంగ్లీష్ భాషలో పరిగెడుతూ సంపాదన కోసం పరితపిస్తుంటే నీకు విలువ అనే విషయాన్ని చెప్తున్నారు. అందుకే నేటి సమాజం అలా తయారైంది. ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంది మాత్రం ఒక్కటే, దయచేసి చివరి దశలో తల్లిదండ్రుల ఉసురు పోసుకోకండి. అది ఎప్పటికీ మంచిది కాదు. వాళ్ళు సంపాదించింది చాలదా? వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం కోసమో, వాళ్ళ వెనకున్న ఆస్తి కోసమో, వాళ్ళ అంత్యక్రియలను కూడా వాళ్ళ ఆత్మ శాంతించకుండా చేస్తే ఎందుకు ఎందుకు నువ్వు కొడుకుగా పుట్టి, ఎందుకు నువ్వు బిడ్డగా పుట్టి? అవునంటారా కాదంటారా? సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ షేర్లు చేయడం కూడా మర్చిపోతున్నట్టున్నారు, లైక్ చేయడం కూడా మర్చిపోతున్నట్టున్నారు. సో మంచి కంటెంట్, దేశానికి సంబంధించి ధర్మానికి సంబంధించిన కంటెంట్ని మనం అందిస్తున్నాం కాబట్టి ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేసి మాకు సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించి ఈ ఛానల్ని నిలబెట్టడానికి పోరాడుతున్న ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. ప్రజా సమస్యలను 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.